సార్ రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నదన్నారు. ఇది ఎంతవరకు నిజం? తప్పు చేస్తే ఎవడన్నా అరెస్ట్ అవుతాడు. వైఎస్ జగన్ రెడ్డి అంటే ఇంకో రెడ్డి అండి, ఎవరైనా అరెస్ట్ అవుతారు. తప్పు ఉందంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అవుతారండి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేశారో తెలియదు, కానీ మంత్రులు మాత్రం చాలా తప్పులు చేశారు. మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు చాలా ఘోరాతి ఘోరమైన తప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా అక్కడ బటన్ నొక్కేవారు. వీళ్ళు ఏం చేశారు, బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని బాగా గోడ కట్టేసి ఆయన్ని పొగుడుతూ ఆయన బయటికి రానియకుండా వీళ్ళ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, కబ్జాలు చేసి చాలా డబ్బు దోసేశారు. కాబట్టి రేపు పొద్దున ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఇంచుమించులో చాలా మంది నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకు మూలంగా ఇతను కూడా తప్పులో భాగమై ఈయన కూడా ఉంటే ఈయన కూడా అరెస్ట్ అవుతాడు. తప్పే ఉంది. కానీ ఇప్పుడు రీసెంట్ గా కొడాలి నాని గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇవన్నీ కారణాలన్నీ దేనికోసం అనుకుంటే కేవలం బెదిరింపులు ఇవి వచ్చినాయి అంటారు. అది ఎంతవరకు? హార్ట్ అటాక్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వదిలేస్తుంది? హార్ట్ ఆపరేషన్ చేయించి మరి తీసుకెళ్లి జైల్లో పెడుతుంది. అదే తప్పు చేస్తే ఎవరిని వదలరండి. నన్నైనా నిన్నైనా ఎవరు వదలరు. అది నిజంగా చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయనకి చేయడానికి కూడా, అరెస్ట్ చేయడానికి కూడా ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది ఏపీలో. ఏమో పెద్ద పెద్ద స్కామ్లు అయ్యాయి కదా. ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కర్ ఎవరైనా డబ్బులకి అమ్మారు, ఆన్లైన్ తీసుకోవాలా. మరి అదేం దోపిడీ ఎవరికి అర్థం కాదు. ఇసుక దారుణాతి దారుణంగా దోసేశారు, మైనింగ్ లో దోసేశారు. ఇన్ని దోపిడీలు అయిన తర్వాత ఎవడు ఎంత దోశాడో బయటపడుతుంది కదా. బయటపడిన తర్వాత ఎవరైనా అరెస్ట్ అవ్వాల్సిందే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడికైనా సరే ఇన్ని వేల మంది ప్రజలు అసలు ఎందుకని వస్తున్నారు అనుకోవచ్చు. ఏమన్నా అంటే రీసెంట్ గా ఆయన విజయవాడ వెళ్ళారు, బంటకి వచ్చారు, మొన్న ఏమో తెనాలి వెళ్ళారు. కానీ కొన్ని వందల మంది సీఎం బాధపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు బాధపడ్డు అంటే గెలిపోవటంలో ఎవరికి ఉండవు. పద్దాక ఆయన మహారాజా అంటే స్థానికంగా ఉండిపోవడానికి రాజు కాదు కదా. ప్రజాప్రభుత్వం ఇది. ఉంటారు, మారుతుంటారు. ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడుతుంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి ఓడిపోయాడు మహానుభావుడు. పవన్ కళ్యాణ్ ఎన్నో 100 కోట్ల రూపాయలు సుమారు ఇంకా ఎక్కువ పెంచేశాడు. ఆయన సంపాదించిన దాంట్లో 80% పేద ప్రజలకు దానం చేశాడు మహానుభావుడు. అతనే 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన ఎవరికి రూపాయి దానం చేసినట్లేదు. ఏదో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన ఇచ్చిన పథకాలు తప్ప ఆయన సొంత రూపాయి ఎప్పుడు దానం చేసినట్టు మనం చూడలే. మరి అలాంటప్పుడు ఏమి ఎవడన్నా తప్పు చేస్తే తప్పు కంపల్సరీ అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా. ఏమోనండి, ఇప్పుడు సింపతి వస్తుందా లేకపోతే భూస్థాపితం అయిపోద్ది ఆ పార్టీ ఎవరికి తెలుసు. ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఇవన్నీ బయటపడ్డానికి భూస్థాపితం అయిపోద్ది అంతే కదా. రోజా, ఆడతాం ఆంధ్ర, ఇలాంటి స్కాములు చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఎప్పుడు ఏ బాంబు పడుతుందో ఎవరు చెప్పలేడు. మంత్రులు మీరు అన్నట్టే విడుదల రజనీ గారు 2 కోట్లు అదొక న్యూస్ బయటకు వచ్చింది. ఇలాగే ఆమె కాకుండా ఇంకా చాలా మంది నిజంగా అలా బెదిరించి డబ్బులు తీసుకున్న మంత్రులు ఉన్నారు వైసీపీలో. విడుదల రజనీ కాదు, విడుదల రజనీ 2 కోట్లు కాదు, 2 కోట్లు ఇప్పుడు బయటపడ్డది. అంత అలాంటివి చాలా చేసిందట ఆమె. అన్ని ఒకటి బయటకు వస్తాయి ఖచ్చితంగా. ఇలా జైలుకి పోయేది రోజు అతి దగ్గరలోనే ఉంది. అంటే మరి ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంది. ఇప్పుడు నేను రీసెంట్ గా న్యూస్ కూడా చూసానండి, సుమారుగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి 10 నుంచి 15 మందిని అరెస్ట్ చేస్తున్నారండి ఒక మంత్కి వచ్చేటప్పటికి. మరి ఇలాగే చేసుకుంటూ పోతే మరి ఈ ప్రభుత్వాన్ని కూడా రౌడీ ప్రభుత్వం అనుకుంటూ ఉంటారా? 10 నుంచి 15 మంది ఎవరు అరెస్ట్ చేశారు? వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడారు. అదేం లేదండి. ఎవడైతే అన్యాయం చేశాడో వాడు అరెస్ట్ అవుతాడు అంతే. ఇప్పుడు బాగా మనం నీతి నిజాయితీగా బతుకున్న అరెస్ట్ చేస్తే మనకు నియోజకవర్గంలో ప్రజలు ఊరుకుంటారు చెప్పండి. వాళ్ళు తప్పు చేస్తే ఊరుకుంటారు, తప్పు చేసి ఇటు దోపిడీ చేస్తే రౌడీని చేస్తే ఊరుకుంటారు. కాబట్టి ఈ ఖచ్చితంగా దుర్మార్గపు పాలన మాత్రం జగన్ పరిపాలనలో జరిగింది. మంచిగా జరిగిందో చెప్పాలంటే కేవలం సంక్షేమం మాత్రమే. చాలా మంచిగా అద్భుతంగా ఇచ్చాడు. అందులో కూడా దోపిడీ జరిగింది అంటున్నారు. సంక్షేమంలో కూడా దోపిడీ జరిగింది. అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు సంక్షేమంలో దోపిడీ జరగకపోతే జగన్ రెడ్డి గారు మంచోడే, సంక్షేమం మాత్రం చేశాడు. కానీ అభివృద్ధి చేయలేకపోయాడు. అది పక్కన పెట్టండి. అతనికి సీనియారిటీ లేదు, పరిపాలనా విధానం తెలియదు. కాబట్టి ఆయన ఏదో అమాయకత్వంలో అలా వెళ్ళిపోయాడు అనుకుందాం. ఆయన్ని భజన చేస్తూ కూర్చోబెట్టేశారు, దేవుడి గుడిలో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్ని వేలేశారు. పవన్ కళ్యాణ్ గారు సనాతని మీద జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ అని కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సనాతనమే కామెంట్ చేసేంత ధైర్యం చేయడు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దోలు తీరిపోతుంది. అట్లా అలాంటి కామెంట్లు ఏం జగన్మోహన్ రెడ్డి అంత తెలివి తక్కువడేం కాదు. బట్టలు ఇప్పేసి కొందరికి కూర్చోబెడతారు. అలా సనాతన ధర్మం మీద ఎవడో కామెంట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఆరోగ్య ప్రధాయిని. ఫస్ట్ సనాతన ధర్మం అంటే ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు లేవాలి, మనిషి ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మంచితనం ఎదుటివాడిని ఎలా గౌరవించాలి, ఇదే కదా సనాతన ధర్మం అంటే.
నీతి వాక్యాలే సనాతన ధర్మం. అలాంటిది ఆ ధర్మం మీద ఎవడన్నా కామెంట్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద ఆయన కామెంట్ చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికంటే బీజేపీతో కలవడానికనే సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? బీజేపీతో కదండి, బీజేపీలో నరేంద్ర మోడీ గారు పక్కకి వెళ్ళొచ్చేనే పవన్ కళ్యాణ్ గారు ఈ వేషం వేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. అలాగే వెళ్తాడు. ఆయనకి పార్టీ వదులుకొని ఆ పార్టీకి ఎందుకు వెళ్తాడు? కలిసి ఉంటాడంతే. ఆ సనాతన ధర్మం అనేది ఆయన ఎప్పటి నుంచో దైవభక్తి ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుంచి ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్నటువంటి అవకాశం వచ్చింది కాబట్టి సనాతన ధర్మంలో ఆయన సనాతన ధర్మం స్వీకరిస్తున్నట్టు సనాతన ధర్మం ప్రచారకర్తగా కూడా ఉన్నాడు ఇప్పుడు. వాస్తవంగా అంత గొప్ప వ్యక్తి అతను విమర్శించే స్థాయి ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకనే రీసెంట్ గా ఈ మధ్యన చాలా ఎక్కువ ట్రోలింగ్స్ జరుగుతుంది సోషల్ మీడియాలో. చూస్తున్నారు? నేను చూడలేదు, చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ప్రతి దిక్కున కూడా ఈయన మీద ఎక్కువ విపరీతమైన ట్రోల్స్ అవుతున్నాయి. ఏ విధంగా అంటే ఒకసారేమో హిందూ అంటారు, ఒకసారేమో మతం లేదంటారు, ఒకసారి కులం లేదంటారు. ఇవన్నీ కూడా ట్రోలింగ్స్ కావాలని చేస్తున్నారు. దేనికి అనుకోవచ్చు? ఇప్పుడు సన్నాసులు పెడర్థాలు చేయాలంటే సన్నాసులకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏమంటాం, చర్చికి వెళ్ళినప్పుడు నా భార్యతో నేను చర్చికి వెళ్ళాను, చర్చికి కూడా వెళ్ళాను అంటే నేను హిందువునే కాబట్టి హిందువునే కదా, చర్చికి కూడా వెళ్తాను, నాకు కుల మతాలతో సంబంధం లేదు, నాకు కావాల్సింది మానవ మతం. అతను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గుడికి వెళ్తే మరి ఆయన పంచుకొట్టు అది కట్టుకుని వెళ్తాడు, దాన్ని కూడా ట్రోల్ చేస్తేలాగా. సనాతన ధర్మంలో ఒక భాగమే. మసీద్కి వెళ్ళాడు, మసీద్కి వెళ్తే వాళ్ళు ఆ గురువు ఏం చేస్తాడు, దీవులు ఇస్తాడు. అక్కడికి వెళ్ళనని నేను వెళ్ళనని చెప్పి ఆయన అంటలేదు కదా. అంటున్నప్పుడు ఏడుపు ఎందుకు? ఇప్పుడు అందరినీ గౌరవిస్తాను, మా సనాతన ధర్మంలోనే గౌరవం ఉంది, ఆ మతాన్ని గౌరవించకూడదని నేనే అంటున్నాడు అతను. ఇప్పుడు మనమైనా సరే మనం హిందువుగా ఉన్నాం, ఇక్కడ మన ముస్లింలు ఎంతోమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతోమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. అందరం హాయిగా సరదా కూర్చొని అన్ని పనులు చేస్తాము, అందరం కలిసి కూర్చొని అన్ని ఫుడ్ విషయంలో అందరూ కూడా